తెలంగాణలో 2 రాజ్యసభ ఖాళీలు విహెచ్ జీవన్ రెడ్డితో పాటు పోటీలో ఉన్నది. తెలంగాణలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలు భర్తీ ప్రక్రియ అధికార కాంగ్రెస్ పార్టీలో సెగలు పుట్టిస్తుంది. పార్టీలో ఏ పదవిలో లేకుండా ఉన్న సీనియర్ నాయకుల కళ్ళని రాజ్యసభ సీటు మీదనే. ముఖ్యంగా వాటిలో ఒకదానిని జాతీయ నాయకత్వాన్ని కేటాయించడం ఖాయం కాగా మిగిలిన స్థానం కోసం రాష్ట్ర స్థాయి నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ రేసులో ఆశావాహుల జాబితా చాంతాడంతా ఉంది. ఇప్పటికే వారికి ఉన్న లిస్టులో హైకమాండ్ దగ్గర సిఫార్సులు స్టార్ట్ చేశారు. పెద్దల సభకు రాష్ట్రంలో గట్టి పోటీగా ఉందని తెలుస్తుంది. అయితే సంఘ్వీకి రిన్వల్ చేయనున్నారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీకి మరోసారి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ కోటా నుండే ఆయన పేరు ఖరారు చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి. అయితే రాష్ట్ర నేతలు మాత్రం తమకు కూడా అవకాశం కల్పించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఒక్క స్థానం కొరకు 6 ఉద్దండులు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఒక స్థానం కోసం ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారిలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు సుదర్శన్ రెడ్డి. ఇటీవల ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందని రాష్ట్ర నేతలు కేంద్ర నాయకులు భావిస్తున్నారు. ఇక మరొక ముఖ్యమైన నేత వేం నరేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం సీఎం సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. మరొక ముఖ్యమైన సీనియర్ నేత జీవన్ రెడ్డి. పార్టీలో క్రమశిక్షణ గల నాయకుడిగా గుర్తింపు పొందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి సైతం ఈసారి పెద్దల సభకు వెళ్లాలని ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. మరొక ముఖ్యమైన నేత మధు యాష్కి గౌడ్. రాహుల్ గాంధీ కోటాలో సభ్యుడిగా గుర్తింపు ఉన్న మధు యాష్కి గౌడ్ బీసీ కోటాలో తన పేరును పరిశీలించాలని అధిష్టానాన్ని కోరుతున్నట్టు తెలుస్తుంది. కేశవరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే సమయంలోని తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేకే తిరిగి అదే స్థానాన్ని తనకు కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. ఇక మరొక సీనియర్ నేత వి హనుమంతరావు. పార్టీ విధేయుడైన సీనియర్ నేత విహెచ్ కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. అవకాశం ఇస్తే పార్లమెంట్ లో పార్టీ గొంతుకను వినిపిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయత, భవిష్యత్ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని హైకమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే నివేదిక ఆధారంగానే తుది నిర్ణయం ఉండే అవకాశం ఉందని సీనియర్ నాయకులు చెబుతున్నారు.